అసలు ఫ్యాకల్టీ అంటే ఎవరు? తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి, తండ్రి తర్వాత అంత మంచి వారు ఫ్యాకల్టీ అండి. ఫ్యాకల్టీకి ప్రేమతో, ఫ్యాకల్టీకి ప్రేమతో, ఫ్యాకల్టీకి ప్రేమతో వందనం మా ప్రతీక్షణం అంటూ 4th ఇయర్స్ ఫ్యాకల్టీ కోసం ప్రత్యేకంగా ఫ్యాకల్టీ ప్రేమతో అని ఒక స్కిట్ రాశారు. అది టోటల్ గా ఫ్యాకల్టీకి డెడికేట్ చేయడం అవుతుంది. లెట్స్ వెల్కమ్ దెమ్, ఫ్యాకల్టీకి ప్రేమతో అని టీం. నా వంక దీనంగా చూస్తున్నాయి. ఎప్పుడు అద్దంలో మాత్రమే చూడాల్సిన కళ్ళు నన్నే చూస్తున్నాయి. ఏయ్ ఎందుకు? నేను ఎవరిని? బీటెక్ ని 4 years లోనే కంప్లీట్ చేసి రికార్డ్ సృష్టించిన ఏకైక వ్యక్తివి. నా గుర్తొచ్చింది. నా పేరు వంశీ. అందరూ నాకు లేనిది లేదు అంటారు, కానీ నాకు కావాల్సింది ఇంకేదో ఉంది. అదేంటో నాకు కూడా తెలియదు. దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. అంతకు మించి ముందుకెళ్ళకు, కింద పడతావు. నీ పేరేంటి? గోపీచంద్, ఓనర్ ఆఫ్ ది స్టేజ్. చేతులు ఏంటది? టూలెట్ బోర్డ్. ఎందుకది? స్టేజ్ మొత్తం ఖాళీగా ఉందిగా, అందుకే. ముందా టూలెట్ బోర్డ్ తీసేసి ఫ్రీ ట్యూషన్ పాయింట్ ఫర్ బీటెక్ స్టూడెంట్స్ అని పెట్టు. ఏంటి? మా నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు, 100 కోట్లు సంపాదిస్తే బిలియనీర్ అంటారు, అదే ఒక్క బీటెక్ స్టూడెంట్ చదివి చెప్తే దేవుడు అంటారు. ఎవరు బాబు మీ నాన్నగారు? శ్రీమంతుడు. ప్రౌడ్ టు బి సన్ ఆఫ్ శ్రీమంతుడు. నీకు ఇంటి రెంట్ కట్టడమే గుర్తుండదు, ఇంకా ఇంటూ ఫ్లోటు క్యారీ అన్ని గుర్తుంటాయా మరి? నేను ఇంటి రెంట్ ని మర్చిపోతానేమో, ఇంటిని క్యార్ ని మాత్రం మర్చిపోను. అయితే మరి ఆల్ ది బెస్ట్, చూద్దాం మరి ఏం చేస్తావో. హాయ్, మీ పేరేంటి? డిఎస్పీ. డిఎస్పీ అంటే దేవశ్రీ ప్రసాదా? దొండ సత్తిపండు. ఎందుకే మీ ఫ్రీ ట్యూషన్ ఎలా నడుస్తుంది? బాగే నడుస్తుంది. అది కాదు నేను అడిగేది, మీ ట్యూషన్ ఎలా నడుస్తుందని. ఇండియాస్ #1 బాడీ స్ప్రే బాగే నడుస్తుంది. సినిమాల ప్రభావం జనాల మీద ఎలా ఉందో తెలియదు కానీ యాడ్ల ప్రభావం గట్టిగా ఉంది. మీరు నా ట్యూషన్ లో జాయిన్ అవడానికి వచ్చారా? లేదు, ఆపడానికి వచ్చాను. పింక్ డ్రెస్ వేసుకున్నాడు, స్టైల్ గా ఉన్నాడు అనుకుంటున్నారా? మాస్, ఊర్రా మాస్. అంటే నువ్వు ఫ్రీ ట్యూషన్ పెడితే మా ట్యూషన్స్ అన్ని క్లోజ్ చేసుకొని నీ దగ్గర రావాలా? ఫ్రీ ట్యూషన్ అంటే చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి వెళ్ళిపోతా అనుకుంటున్నారా? వాణ్ణి, వీణ్ణి, వాణ్ణి, నిన్ను, ఆ వెళ్ళిపోయిన హౌస్ ఓనర్ ని అందరినీ దత్తకు తీసుకుంటా. సో ఫ్రీ ట్యూషన్ ఆపనంటావు? అయితే ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఫ్రీ ట్యూషన్ గురించి కాదు, నీ ట్యూషన్ గురించి. 1-2 మర్చిపోతానేమో అని చెప్పి చిట్టి తీసుకొచ్చా. కాలేజ్ పర్మిషన్ లేకుండా డూప్లికేట్ ఐడి కార్డుకి 500 వసూలు చేస్తున్నారు, తిరిగి ఇచ్చేయాలి. రికార్డ్ రాస్తే 100, డయాగ్రామ్ గీస్తే 50 అని స్టూడెంట్స్ కి డబ్బులు తీసుకుంటున్నారు, తిరిగి ఇచ్చేయాలి. 30 రోజుల్లో సీ నేర్చుకోవడం ఎలా అని 1000 రూపాయలు స్టూడెంట్స్ దగ్గర తీసుకుంటున్నారు, తిరిగి ఇచ్చేయాలి. రే గుర్తు పెట్టుకో, అన్ని తిరిగి ఇచ్చేయాలి. ఇవ్వను. అయితే ఏంటి? బీటెక్ స్టూడెంట్స్ దగ్గర చాలా తీసుకున్నావు, తిరిగి ఇచ్చారు, లేకపోతే నాలా లావ్ అయిపోతావు. అంటే ఇప్పుడు నువ్వు ఫ్రీ ట్యూషన్ పెడితే ఒక్కొక్కరు వస్తారు అనుకున్నావా? 100లో వస్తారు. ఒక్కొక్కరిని కాదు తొండ, 100 మందిని ఒకేసారి రమ్మను. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చేస్తావురా. లెక్క ఎక్కువైనా పర్లా, తక్కువ కాకుండా చూసుకో. ఈ పగర మాటల్లో కాదు, టీచింగ్ లో చూపించు. రికార్డ్ వచ్చిన, రిపోర్ట్ వచ్చిన, థ్రెడ్ వచ్చిన, రికార్డ్ అట్ట లేకుండా వచ్చిన టీచ్ చేసి ట్యూషన్ చెప్పి మరీ పంపుతా. బాగా ఆలోచించుకో, కావాలంటే ఫ్లిప్కార్ట్ అడ్వాంటేజ్ కూడా తీసుకో. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. హలో, బాగా భయంకరమైన బీటెక్ బ్యాచ్ నేను చెప్పిన అడ్రస్ కి పంపించు. అరే బ్లాక్ బెర్రీ, ఎందుకు అలా చేసావు? నీ హోమ్ అసైన్మెంట్ నువ్వు రాసుకోవచ్చుగా, ఎందుకు సబ్మిట్ చేసావు? నా హోమ్ అసైన్మెంట్ నేను ఎలా సార్ రాస్తాను? ఇంతకుముందు నెలకు ఒకటి సినిమా రిలీజ్ అయ్యేది, ఇప్పుడు రోజుకు ఒకటి రిలీజ్ అవుతుంది. మళ్ళీ మధ్యలో CCL, ప్రో కబడ్డీలు, T20 సిరీస్లు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు, ఇవన్నీ చాలా ఉన్నట్టు నేను అటెండెన్స్ కోసం మళ్ళీ క్లాస్కి వెళ్ళాలి. ఇంకెప్పుడు సార్ నేను హోమ్ అసైన్మెంట్ రాసేది? అయినా 5 మార్కులే కదమ్మా, వదిలే అమ్మా. మీకు పిట్టక చెప్పనా సార్? 40 నుంచి 35 డిఫరెన్స్ ఎంత? 5. 35 నుంచి 40కి 5. చూసారా సార్, అప్పుడే 10 మార్కులు పోయినాయి. ఇంకా 40కి 35 ఎలా వస్తాయి సార్? అయినా ఇదేం లాజిక్ అమ్మా? ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని విన్నా, ఆడవారి మాటలు లాజిక్లు కూడా వేరా? ఇదేమైనా రీజనింగ్ క్లాస్ అనుకున్నారా సార్? లాజిక్లు ఉండడానికి రియల్ లైఫ్ మార్క్స్ మాత్రమే కావాలి. రే అయినా 5 మార్క్స్ ఏరా, వదిలేయండి రా. సార్, ఒక అబ్బాయి ఏంటి సార్ అలా మాట్లాడతారు?
వాళ్ళు హోమ్ అసైన్మెంట్ సబ్మిట్ చేయకపోతే 35 వస్తాయి, మేము సబ్మిట్ చేస్తేనే 16 మార్క్స్ వస్తాయి. అయినా ఈ అబ్బాయిల సంగతి మీకు తెలిసిందే కదమ్మా. మీరు కష్టపడి పీపీటీ చేస్తే వాళ్ళు రివ్యూ ఇస్తారు, మీరు హోమ్ అసైన్మెంట్ రాస్తే వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అంతెందుకమ్మా, మీరు రికార్డ్ రాస్తే వాళ్ళు చూపిస్తారు. మీరు కష్టపడి 30 రోజులు చదివితే వాళ్ళు మీ దాంట్లో చూసి పాస్ అవుతారమ్మా. ఆపండి సార్, కంపైలర్ అయినా ఒకసారి ఒక ప్రోగ్రామే కంపైల్ చేస్తుంది సార్, కానీ మేము అన్ని ప్రోగ్రాంలు మేనేజ్ చేయాలి సార్, అందుకే సార్ ఇలా చేస్తున్నాం. సార్ అయినా ఈ గోల్స్ ఎగ్జామ్ కి 30 days ముందు ప్రిపేర్ అయ్యి 60 మార్క్స్ కి రాస్తే 50 తెచ్చుకుంటారు. అదే మా బాయ్స్ ఎగ్జామ్ కి 30 minutes ముందు ప్రిపేర్ అయ్యి 24 కి రాస్తే 24 తెచ్చి పాస్ అవుతారు. ఎంత రాసేవని కాదన్నయ్య, ఎక్స్ట్రా వచ్చిందా లేదా? రే చూసి నేర్చుకోండి రా. ఓ పద్ధతి, ఓ ప్లానింగ్, వాళ్ళు ప్రేమతో చదువుతారు. అలా మీరు ప్రేమతో చదవండి, ఎక్స్గ్రేడ్లు వస్తాయి. ప్రేమతో చదివాను కాబట్టే సార్ 4th year అయిపోవాల్సింది, 7th year వచ్చినా ఇంకా అవ్వలేదు. అమ్మా క్లాస్ అవ్వలేదమ్మా ఇంకా రా. అంటే చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ టైం అయింది సార్. ఈ అమ్మాయిలు ఉన్నారే, తెలుగు సీరియల్స్ నుండి కొరియన్ సీరియల్స్ వరకు ఏది వదిలిపెట్టరు. అయినా మార్నింగ్ కాలేజ్కి వస్తావు, ఈవినింగ్ సినిమా చూస్తావు, అట్లీస్ట్ సండే అయినా చూసుకుని వస్తావు అమ్మా. లేదు సార్, ఆ రోజు మెగా ఎపిసోడ్ వస్తుందిగా. ఈ అమ్మాయిలతో నా వల్ల కాదు కానీ రే, మీ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరు ఏంటో చెప్పండి రా. సార్ నేను ఎగ్జామ్కి వెళ్ళినా ఏం రాయలేకపోతున్నా సార్. ఏరా అసలుకి అన్లిమిటెడ్ గా ఉన్నావు, ఏం రాయలేకపోతున్నావు? సార్ అది అసలేం గుర్తుకు రాదు, నా కన్నుల ముందు క్వశ్చన్ పేపర్ ఉండగా అసలేం తోచదు నాకు. ఓ నిమిషం కూడా ఆన్సర్ షీట్ ఇచ్చాక ఆన్సర్ నాకు తెలియదుగా, నేనేమి రాసేదా. సినిమా స్టోరీ రాసొచ్చిన మార్కేయకుంటే పాస్ అవ్వగలమా? చెప్పండి సార్ చెప్పండి. రే ఈ సిఎస్ఎస్ క్లాస్ రా, ఆర్ట్స్ కాదు. ఇంకెవరైనా ఏదో ఒకటి చెప్పండి. నువ్వు చెప్పరా, నువ్వే చెప్పు, నేను చెప్పాలి. నువ్వే చెప్పు, నువ్వే చెప్పు. రే ఇదేమి నేనేం మిమ్మల్ని సెమినార్ ఇవ్వమనట్లేదురా, చెప్పమంటారా? ఎవడో ఒకటి చెప్పండి రా. సార్ నేను M2 ఫ్యాకల్టీ అవుదాం అనుకుంటున్నాను సార్. ఎందుకలా? అంటే ఆ సబ్జెక్ట్ ఇప్పటికీ నేను 33 సార్లు రాశాను సార్. ఏ క్వశ్చన్ ఏ పేజ్ లో ఉందో రాసాడు కానీ నాకే బాగా తెలుసు సార్. అయినా కట్టోడి చూసావా, నువ్వు ఫ్యాకల్టీ ఎలా అవుతావురా? నువ్వు ఫ్యాకల్టీ ఎలా అవుతావు? కట్అవుట్ చూసుకొని కొనుక్కొని అమ్మాయి సరే కట్అవుట్లు గిట్అవుట్లు చూసి ఇక్కడ ఏం నమ్మరు కానీ దా, నువ్వు నా బదులు వచ్చావు 5 నిమిషాలు ఫ్యాకల్టీ కింద ఉంటే ఎలా ఉంటుంది నీకు తెలిసింది. ఎవడది? హలో హలో ఎవడది? వీడియో సార్. సారీ సార్. ఏంటి చేతిలో ఫోన్? ఫోన్ మాట్లాడటం తప్ప సార్? ఫోన్ మాట్లాడడం తప్పనా? సెల్ ఫోన్ మాట్లాడడంలో తప్పులేదు, అది ధర్మం. కానీ కాలేజీలో సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు చూడు, అది తప్పు. అందుకే కొట్టాను. నీకు క్లాస్ చెప్పడానికి ఫ్యాకల్టీ కావాలి, పీపీటీలు ఇవ్వడానికి ఫ్యాకల్టీ కావాలి, క్వశ్చన్ పేపర్ ఇవ్వడానికి ఫ్యాకల్టీ కావాలి, నువ్వు రాసిన ఆన్సర్కి మార్కులు వేయడానికి ఫ్యాకల్టీ కావాలి. కానీ సెమినార్లకు మాత్రం ఫ్యాకల్టీలు వద్దు. స్టూడెంట్స్ తో చెప్పిన సెమినార్ ఫ్యాకల్టీ అంటే అవసరం కాదురా. ఫ్యాకల్టీ అంటే ధైర్యం. ఈవెన్ పిఎం మస్ట్ బి లెర్న్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ. చివరికి ప్రైమ్ మినిస్టర్ అయినా చదువు ఫ్యాకల్టీ దగ్గర నేర్చుకోవాలి. అటువంటి ఫ్యాకల్టీకి క్లాస్ చెప్పాలంటే క్యాలిక్యులేషన్, డౌట్ అడగాలంటే క్యాలిక్యులేషన్, చివరికి గుడ్ మార్నింగ్ చెప్పాలన్నా క్యాలిక్యులేషన్. బ్లడ్ స్టూడెంట్ లైఫ్. ఇలా అయితే ఫ్యాకల్టీని కాలేజీలోనో క్లాసుల్లోనో కాదు, మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. వినా గురువే విద్యా నాస్తి, వినా గురువే గౌరవే నాస్తి, వినా గురువే మర్యాద నాస్తి, వినా గురువే సృష్టిరామ నాస్తి. గురువు లేకపోతే విద్య లేదు, గురువు లేకపోతే డిసిప్లిన్ లేదు, గురువు లేకపోతే గౌరవం లేదు, గురువు లేకపోతే సృష్టి లేదు. తన సొంత తమ్ముడికి కష్టం వచ్చినా అరగంట ఆలస్యంగా వస్తారేమో కానీ తన తోటి స్టూడెంట్ కష్టం వస్తే వాళ్ళ అరక్షణం కూడా ఆగర్రా. అటువంటి ఫ్యాకల్టీ మీద సటార్ అయ్యాలని చూసారనుకో, దే విల్ షో యు ద హెల్, దే విల్ షో యు ద హెల్. చాలా బాగా చెప్పావు నాన్న, నువ్వు ఫ్యూచర్ లో ఫ్యాకల్టీ అవడానికే పుట్టావురా. చూడు అక్కడ ఎవడో ఫోన్ మాట్లాడుతున్నాడు. అవునా? ఐ విల్ షో హిమ్ ద హెల్, ఐ విల్ షో హిమ్ ద హెల్. ఏంటి మన పక్కోడు బాగా స్టైల్ పోతున్నాడు, ఏమని చెప్పండి.
సార్ వాడిది లవ్ ఫెయిల్యూర్ సార్. వాడు వాడి శైలజ కదా, మన వల్ల కాదు సార్. లవ్ స్టోరీస్ అంటే నాకు బాగా ఇష్టం. చెప్పండి. ఇది ఆడిన వింత వీడియో గేమ్ లో వాళ్ళిద్దరు విడిపోయారు సార్. కలర్ కోడింగ్ మాత్రమే తెలిసిన వాడి కళ్ళకి కలర్ఫుల్ గర్ల్ కనిపించింది సార్. ఈ ప్రోగ్రామ్ లో నాకు కూడా ఏం అర్థం కాలేదురా. కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి చెప్పండి రా. కమాన్ ఆ రోజు నుంచి వాడికి దరిద్రం డ్రాఫ్ట్ లో పట్టుకుంది సార్. అవుట్పుట్ మాత్రం వచ్చే వాడు సిఆర్ఓ లో ఫస్ట్ టైం నాయిస్ సిగ్నల్ ఆడాను సార్. వాడి ఫ్లాష్ బ్యాక్ నేను మాత్రమే చెప్పగలను సార్, అనుభవించింది నేను. రే బావా, ఇంతకు ముందు రికార్డు అబ్జర్వేషన్ లా కలిసి ఉండేవాళ్ళం రా. ఇప్పుడేంటి అవుట్పుట్ ప్రాజెక్ట్ లా దూరం అయిపోయాం. ఏమైందిరా? డిన్నర్ చేసేటప్పుడు హార్పిక్ యాడ్ వచ్చినట్టు, క్లాస్ స్టార్ట్ అయిన 30 minutes కి స్టూడెంట్ వచ్చినట్టు, అమ్మాయి వచ్చాక నువ్వు బాగా మారిపోయావురా. ఇప్పుడు ఏమైందని? ఇంతకు ముందు లైబ్రరీలో మాత్రమే ఉండేవాడివి, ఇప్పుడు రైస్ అండ్ స్పైసీలో ఉంటున్నావు. ఇంతకు ముందు సిఆర్ఓతో సినిమాకి వచ్చేవాడివి, ఇప్పుడు సిగరెట్ తో వస్తున్నావు. ఇంతకు ముందు నువ్వు నాకు రీఛార్జ్ చేయించేవాడివిరా, ఇప్పుడు నీ రీఛార్జ్ కోసం రూమ్ లో అందరం చందాలు అడుక్కుంటున్నావు రా. ఇప్పుడు అంతా ఇది చెప్తున్నావు. కిన్లే బొట్టులో నిజాయితీ. రే బావా, ప్రామిస్ రా, ఇంకెప్పుడు నేను వదిలిపెట్టి వెళ్ళిపోండి అక్కడికి. బావా రేపు కలుస్తారా? ఎందుకు? ఆనంది కలెక్టర్ అయిందిగా. ఆనంది ఎవరు? మీ అత్త? ఆనంది అంటే ఎవరో తెలీదా? సీరియల్ హీరోయిన్. నిన్ను చదువుకోమంటే నువ్వు సీరియస్ వస్తున్నావా? నేను ఇంటర్నల్ మార్క్స్ వచ్చాక ఎంత వచ్చాయి? 18 మార్క్స్. నేను అడిగింది టెస్టులు ఎంత వచ్చాయని కాదు, ఇంటర్నల్స్ మొత్తం కలిపి ఎంత వచ్చాయి. నేను చెప్పింది ఇంటర్నల్ మొత్తం కలిపే. బాబోయ్, అసలు నా లవర్ అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? 9.5 CGPA ఉండాలి, 13 పేపర్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఉండాలి, 4 8 పేపర్స్ ఉండాలి, CC+ టచ్ ఉండాలి, ఎమడెంట్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు, మైక్రోసాఫ్ట్ లో జాబ్ ఇస్తున్నావా? అసలు ఇదంతా కాదు, నాకు పాస్ కేసు తీరం, శాంప్లింగ్ తీరం అంటే ఇష్టం. మరి నీకు? నాకు పానీపూరి బేల్పూరి అంటే ఇష్టం. ఎప్పుడు తిండేనా? ఇంతకుముందు అసలు కోహినూర్ డైమండ్ లా ఉన్నావు, మరి ఇప్పుడు జురాసిక్ పార్క్ లో డైనోసార్ లో అయ్యావు. మీ అబ్బాయిలందరూ ఇంతే, పడే వరకు బంగారం బుజ్జి అంటారు, పడ్డాక బోండం బజ్జి అంటారు. ఇప్పుడు ఎందుకంత కోపం? నా కోపం పోవాలంటే సిల్క్ ఇవ్వు. సింటాక్స్ అంటే మీనింగ్ తెలియదు కానీ సిల్క్ కావాలంట. నాకు సింటాక్స్ అంటే ఏంటో తెలుసు, అదొక ఇన్కమ్ ట్యాక్స్ లాంటిది. రేడియేషన్ కి రేడియో స్టేషన్ కి తేడా తెలియని అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నానా? నాకు రేడియేషన్ అంటే ఏంటో కూడా తెలుసు. ఏంటి? సెల్ స్టార్టింగ్ లో చేస్తారు అదేగా. అది రిజిస్ట్రేషన్, ఇది రేడియేషన్. ఇంకా ఆపు, మీలో ఎవరి కోటేషన్లో కూడా ఇన్ని క్వశ్చన్స్ అడగరు. ఒక్క సిల్క్ ఇమ్మంటే కానీ సిలబస్ లో లేని క్వశ్చన్స్ అన్ని అడిగేస్తున్నావు. నీకు ఒక్క విషయం చెప్పంటావా? నువ్వు సిల్క్ తిన్న ఒక 1 month ఆపేస్తే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ మనం బెటర్మెంట్ ఫీజులు కట్టచ్చు, తెలుసా నీకు? అదంతా నాకు తెలీదు, ఇస్తావా ఇవ్వా? ఆ పూర్ణగాడు ముందే చెప్పాడు, ఈ లవ్ అనేది మన కొద్దిగా బ్రిటానియా బిస్కెట్ అయిపోతావు అని. అయినా ఈ లవ్ అనేది ఎప్పుడో వచ్చే ఫస్ట్ ర్యాంక్ లాంటిది, కానీ ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు ఉండే బ్యాక్లాగ్ లాంటిది. కానీ నాకు ఫ్రెండ్షిప్పే కావాలి, కాబట్టి నాకు ఫ్రెండ్షిప్పే కావాలి. నువ్వు వద్దు, ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది, వెళ్ళిపో. నువ్వు ఉండమన్నా నేను ఉండను. అవుతున్న వాటర్ బాల్ యాక్షన్ టైం అయిందిగా. బాబు, ఆరెంజ్ సినిమా రేంజ్ లో లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసుకున్నా, చాలా వరస్ట్ గా ఉంది కదా నాయన. మే కమిన్ సార్. రే ఏంట్రా లేటు? అయినా కష్టాల గురించి నీకేం తెలుసురా? ఒక బీటెక్ ఎలా పాస్ అవ్వాలో నీకు తెలుసా? వాళ్ళని చూసి నేర్చుకోరా. అయినా ఇంత లేట్ గా వచ్చావు, అసలు బీటెక్ కష్టాల గురించి నీకేం తెలుసో చెప్పు. కష్టాల గురించి మీరు మాట్లాడద్దు సార్. ఇక్కడ కష్టాల గురించి మాట్లాడే అర్హత మాకు మాత్రమే ఉంది, మా స్టూడెంట్స్ మాత్రమే ఉంది సార్. నెక్స్ట్ డే టెస్ట్ 1 ఎగ్జామ్ ఉంటుంది. ఒకసారి వచ్చి రికార్డ్ కరెక్షన్ కి లాస్ట్ డే అంటారు, ఇంకొకసారి వచ్చి ప్రాజెక్ట్ రివ్యూ అంటారు. ఏం చదవాలో ఏం రాయాలో తెలియక స్టూడెంట్ పడే కష్టం ఏంటో మీకు తెలుసా సార్? మాకు తెలుసు సార్. క్లాస్ బంక్ కొడదామని పీరియడ్ అవ్వగానే బయటకు వెళ్తుంటే నెక్స్ట్ పీరియడ్ సార్ ఎదురుగా వచ్చి ఎక్కడికి రా అని అడిగితే ఆ స్టూడెంట్ కష్టం ఏంటో మీకు తెలుసా సార్? క్లాస్ లో మీరు లెసన్ చెప్పేటప్పుడు ఫస్ట్ బెంచ్ లో కూర్చొని నిద్రపోకుండా ఆపుకోవడం ఎంత కష్టమో మీకు తెలుసా సార్? నాకు తెలుసు సార్. మీరు చెప్పే లెసన్లు అర్థం కాక, వినబుద్ధి కాక, టైం చూస్తే ఇంకా కాక, ఎవడన్నా సర్క్యులర్ తీసుకొని వస్తాడేమో, కనీసం ఎవడో ఇప్పుడు అనౌన్స్మెంట్ కోసమైనా వస్తాడేమో అని ఆశగా క్లాస్ ఎంట్రన్స్ వైపు స్టూడెంట్ చూసే కష్టం ఏంటో మీకు తెలుసా సార్? నాకు తెలుసు సార్.
కష్టాలంటే నీళ్ళు కాదురా. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, నేను చెప్తా సార్. నువ్వు చెప్పినవు కష్టాలా, ఫ్యాకల్టీ కష్టాల గురించి నేను చెప్తాను, నువ్వు విను. నేను చెప్తాను, నువ్వు విను. ఒక టీచర్ కష్టపడి రాత్రంతా ప్రిపేర్ అయ్యి పీపీటీ చేసుకొచ్చి లెసన్ చెప్తుంటే ఫస్ట్ బెంచీలో కూర్చొని ఒక నిద్రపోతుంటే ఎంత ఇరిటేషన్ గా ఉంటుందో నీకు తెలుసా? మన ఫ్యాకల్టీకి తెలుసు. మార్కులు మనకి రాకపోయినా మీటింగ్లు వాళ్ళకి పెట్టి స్టూడెంట్స్ కి మార్కులు రావడం ఎలా అని కౌన్సిలింగ్ ఇస్తుంటే ఎలా ఉంటుందో నీకు తెలుసా? వాళ్ళకి తెలుసు. ఫ్యాన్ల కింద నువ్వు హాయిగా కూర్చుంటే చెవట్ల పడుతూ డయాస్ మీద లెసన్ చెప్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నీకు తెలుసా? మన ఫ్యాకల్టీకి తెలుసు. వైవాలో మన నాలెడ్జ్ టెస్ట్ చేద్దాం, వాళ్ళు క్వశ్చన్లు అడుగుతుంటే మనం చెప్పే ఆన్సర్లు వాళ్ళ పేషెన్స్ ని టెస్ట్ చేస్తా ఉంటే ఎవరా వీడికి లెసన్ చెప్పింది అని ఆలోచించగానే వీడు నా స్టూడెంటే కదా అని గుర్తొచ్చినప్పుడు ఒక టీచర్ పడే ఆవేదన నీకు తెలుసా? చాలా బాగా చెప్పావు బాబు, నేను కూడా అదే చెప్తావు అనుకున్నా. రే సారీ సార్. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. యూ గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. సరే మరి లేట్ అయిపోయింది, మనం ఇప్పుడు మాక్ ఇంటర్వ్యూ మొదలు పెడతావా? ఓకే సార్. రే 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 నీ మీద మంచి ఇంప్రెషన్ ఉంది, ఏం పడుకున్నావులే? సార్ ఫేస్బుక్ అన్నాక చాటింగ్, క్యాంటీన్ అన్నాక ఈటింగ్, సిఎస్ఎస్ క్లాస్ అన్నాక స్లీపింగ్ కామన్ కదా సార్. ఇది గుర్తుపెట్టుకో, చివరిలో మళ్ళీ మాట్లాడదాం. ఓకే సార్. ఓకే, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. పూర్ణ 21 ఈసీ. పూర్ణ 21 ఈసీయా? నా పేరు పూర్ణ, నా ఏజ్ 21, నా బ్రాంచ్ ఈసీ. ఆన్సర్. వాట్ ఈజ్ యువర్ నేమ్? నా బ్రాంచ్ ఈసీ. మీ ఫాదర్ పేరేంటి? నా ఏజ్ 21. మీ సిజిపిఏ ఎంత? అంటే నాకు జాబ్ ఇవ్వడానికి నేను మాత్రం సరిపోనా, నా బయట మొత్తం కావాలా? రే నితిన్, నీ సిజిపిఏ ఎంత చెప్పరా? సార్ జాబ్ రావడానికి సీజీపీఏ ఉండాలి, కరెక్టే సార్. కానీ సీజీపీఏ మాత్రమే ఉండాలంటే తప్పు సార్. కరెక్టే, C++ లో కోడింగ్ కూడా వచ్చి ఉండాలి. ఓకే, టెల్ మీ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. Different types of functions are marriage functions, birthday functions, college fest functions. ఒరే, నేను అడిగింది నీ పర్సనల్ లైఫ్ లో ఫంక్షన్స్ గురించి కాదురా, సీలో ఫంక్షన్స్ గురించిరా. అయినా నాకు ఫోన్ వచ్చిందంట, మాట్లాడే వస్తాను, ఒక 1 minute. రే మిథున్, చలానా కట్టమని మనీ ఇచ్చాను కదా, ఏం చేసావు? అది చలానా నే కట్టలేదు రన్నా, బ్యాంక్ లో బాగా రెస్ట్ ఉందో రన్నా, లాస్ట్ డేట్ రేపే అని ఇచ్చిన సారు తీర్పే, ఇవాళ రేపు తగ్గదు ఆ ఊపే, గేటు దాటితే దీవానా నీ ఐడి కార్డునే లాగైనా అటు గేటు దగ్గర వాచ్మెన్నే అనేనా, చెప్పరా ఇంకెలా కట్టేది? సైలెంట్. పాట ఎందురో పాట నన్నే అడగచ్చు కదా, రేపటి వరకు టైం ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే, వాట్ ఆర్ యువర్ హాబీస్? టెల్ మీ. సార్ అంటే రీడింగ్ బుక్స్, రైటింగ్ బుక్స్, స్పెండింగ్ టైం విత్ బుక్స్ సార్. ఏదో 5 types ఆఫ్ బుక్స్ పేరు చెప్పు. అంటే సార్ హ్యారీ పాటర్ 1, హ్యారీ పాటర్ 2, హ్యారీ పాటర్ 3, హ్యారీ పాటర్ 4, హ్యారీ పాటర్ 5 సార్. నీ హాబీస్ ఏంటమ్మా? సార్ ప్రోగ్రామింగ్ సార్. ప్రోగ్రామింగ్ చెప్పు. సార్ నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా ప్రోగ్రామింగ్ చేస్తాను సార్. యూ సీ మై హాబీ సి. ఐ సి, హూ ఇన్వెంటెడ్ సి? సార్ అది సి లాంగ్వేజ్ ఎవరు కనిపెట్టలేదు సార్. వర్షాకాలంలో వర్షాలు వచ్చినట్టు, రిజల్ట్స్ తర్వాత బ్యాక్ క్లాస్ వచ్చినట్టు అలా వచ్చేసింది అంతే. అరే బాగా ఇరిటేషన్ లో ఉన్నా, నిన్ను ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఆ సి ప్రోగ్రామ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారు? 22nd floor ల్యాబ్ లో సార్. ఓకే, నీకు ఏ ప్లేస్ ఇష్టమో చెప్పు నాన్న. నాకు బ్యాక్ బెంచ్ అంటే చాలా ఇష్టం సార్. సార్ నేను ఎప్పుడు ఫస్ట్ బెంచ్ సార్, వీడు డొక్కు బ్యాక్ బెంచ్ సార్. ఎవరిని పట్టుకొని డొక్కు బ్యాక్ బెంచ్ అంటున్నావు? నీ క్లాస్ రాబోయినా నా ఫ్రెండ్స్ నాకు అటెండెన్స్ చెప్తారు, నీకు చెప్తారా? నీ ఐడి కార్డ్ లేకపోయినా కాలేజ్ మొత్తం తిరగలను, నువ్వు తిరగలవా? పర్మిషన్ లేకపోయినా కాలేజ్ బయటికి వెళ్ళగలను, నువ్వు రాగలవా? సారీ రా. రే, ఒక క్లాస్ అన్నాక లాస్ట్ బెంచ్ లేదు, ఫస్ట్ బెంచ్ లేదు, రెండు ఒకటే. సరే గానీ వాట్ ఆర్ యువర్ అచీవ్మెంట్స్ చెప్పు. సార్ నేను ఇప్పటి వరకు 40 మెంబర్స్ కి లైఫ్ ఇచ్చాను సార్. 40 మెంబర్స్ గా ఎలా? అంటే క్యాండీ క్రష్ గేమ్ లో సార్. అంతేకాదు సార్ 600 రన్లు కొట్టాను సార్ ఈ క్రికెట్ లో. ఫుట్బాల్ అయితే 100 గోల్ వేసాను సార్. ఇదంతా ఫ్రీడమ్ 251 ఫోన్ లోనే కదా. అవును సార్. కూర్చో. రే, వై షుడ్ ఐ హెయిర్ యూ? కరెక్ట్ గా చెప్పు. సార్ నేను చదివేవాడికి అతిగా చదివేవాడిని సార్. సో ఇట్ షుడ్ హ్యావ్ మీ సార్. సి ప్రోగ్రామ్ లో నాకేం అర్థం కాలే, మళ్ళీ చెప్పు. సార్ బేసిక్ గా మీ దృష్టిలో బీటెక్ స్టూడెంట్స్ 3 types సార్. చదవని వాడు, చదివేవాడు, అతిగా చదివేవాడు. చదవని వాడు
చదవనివాడు వీడికి క్వశ్చన్ పేపర్ ఇచ్చినా కానీ చదవడు, సో ఫెయిల్ అయిపోతాడు. చదివేవాడు వీడికి క్వశ్చన్ పేపర్ ఇది అని చెప్పినా చదవడు, సో ఫెయిల్ అయిపోతాడు. అదిగా చదివేవాడు వీడి ఎగ్జామ్స్కి వచ్చే క్వశ్చన్ తప్పితే అన్నీ చదువుతాడు, సో ఫెయిల్ అయిపోతాడు. నేను చదివేవాడికి అధిక చదివేవాడిని కాబట్టి ఎక్స్ గ్రేడ్ తో పాస్ అయిపోతాను సార్. నాకు తెలిసి ఈ డైలాగ్ మీకు అర్థమై ఉండదు. యూట్యూబ్ లో స్కిట్ పెడతారు, చూడండి సార్. కంగ్రాచులేషన్స్ నాన్న. మీరు కనుక ఈ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇస్తే మీకు జాబ్లు వస్తే లేవో తెలియదు, కానీ మిమ్మల్ని మాత్రం ఇంటర్వ్యూ చేసేవాడికి హార్ట్ అటాక్ వస్తుందమ్మా. అయినా ఇందాక ఏదో గుర్తు పెట్టుకోమన్నాను, ఏంటది? సార్ సీసస్ క్లాప్ స్లీప్ డోంట్ అన్నారు సార్. ఓ, ఫోర్త్ ఇయర్కి వచ్చారు. ఫోర్త్ ఇయర్కి వచ్చిన తర్వాత కోర్ సబ్జెక్ట్ కైనా బంక్ చేసినా పర్లేదు, కానీ సిఎస్ఎస్ క్లాస్ కి మాత్రం వెయ్యకూడదు. ఆఫ్టర్ 1 year. ఈయన మన సార్ కదా. మన సారేరా. రే సార్ సార్, మీరు మా ఫ్యాకల్టీ సార్, మీ వల్ల సార్ మాకు జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అయినా అమ్మని మర్చిపోలేము, ఫ్యాకల్టీని మర్చిపోలేము. అవును సార్, మన క్యాంటీన్ లో టీని మర్చిపోలేం, మన కాలేజ్ లో ఫ్యాకల్టీని మర్చిపోలేం సార్. నాన్న, ఒక్క బీటెక్ స్టూడెంట్ చదువు చెప్పమను, నేను చూడు ఇంతమందిని ప్రయోజకులు చేశాను. అయినా నాకు వచ్చిన క్రెడిట్ మొత్తం నీ వల్లే నాన్న. సన్ ఆఫ్ శ్రీమంతుడు, ప్రౌడ్ టు బి సన్ ఆఫ్ శ్రీమంతుడు.